ఏపీ తెలంగాణలో బీజేపీ అధ్యక్ష ఎన్నికల హడావిడి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తెలంగాణ బీజేపీ ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తారు. 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలందరూ అందుబాటులో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. ఇవాళే రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ శోభా రానున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉత్కంఠ రేపుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. రేపు 11 గంటలకు అధ్యక్షుని ఎన్నికపైన ప్రకటన చేస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపైన ఉత్కంఠ నెలకొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు ఈ అధ్యక్ష రేస్లో ఉన్నారనుకోవచ్చు? రాధిక, ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న శోభా కరంద్లాజే, అట్లనే సంస్థాగత ఇన్ఛార్జి సునీల్ బన్సల్తో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. అభయ్ పాటిల్ కూడా పొలిటికల్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న అభయ్ పాటిల్ కూడా తెలంగాణలోనే ఉన్నారు. ఇక 2 గంటలకు ఎవరైతే నామినేషన్లు ఏకగ్రీవంగా ఎవరైతే వేస్తారో వారే అధ్యక్షుడని కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మొన్న ధర్మపురి అరవింద్ పేరు తెర మీదకి వచ్చింది. నిన్న పొద్దుపోయిన తర్వాత రామచంద్రరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనకి అధిష్టానం నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ఆయన నామినేషన్ వేయబోతున్నారు మధ్యాహ్నం అనేది కూడా తెలుస్తోంది. అంటే అధిష్టానం ఎవరికి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈటల రాజేందర్, ఇటు రామచంద్రరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. కానీ అధిష్టానం మాత్రం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నదో, అధికారం అనే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పెట్టుకున్నది, చాలా దూకుడుగా ఎవరైతే ముందుకు వెళ్తారో ఆ నేతకు ఖచ్చితంగా అధ్యక్ష పదవి అప్పచెప్పాలన్నది బీజేపీ ముందు నుంచి కూడా ఉంది. గత ఎన్నికల్లో కూడా చాలా ప్రధానంగా బండి సంజయ్ దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ముందు బండి సంజయ్ని తప్పించి ఇటు కిషన్ రెడ్డిని కూడా అధ్యక్ష పదవికి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో బీజేపీ బలం పెంచుకున్నది. అట్లనే 8 మంది ఎంపీలు కావచ్చు, ఇటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలుచుకుని తాజాగా 2 ఎమ్మెల్సీలు కూడా బీజేపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ చిత్రంతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పటికే ఇచ్చింది. కాబట్టి అదే తరహాలో బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి నేతతో గత ఎన్నికల్లో వెళ్ళింది. ఇప్పుడు కూడా అదే మంత్రంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీసీ నేతకే అధ్యక్ష పదవి కట్టబెడతారనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అందులో రామచంద్రరావు పేరు, అట్లనే ఈటల రాజేందర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం ఎవరి నుంచి నామినేషన్ వేయించుకుంటుంది అధిష్టానం అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న శోభా కరంద్లాజే రాష్ట్రానికి నిన్న సాయంత్రమే చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఏకగ్రీవంగా నామినేషన్ వేయించబోతున్నారా, లేదంటే నేతల ఆశావాహాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 2 లేదా 3 నుంచి నామినేషన్లు వేయించబోతున్నారు అనేది అయితే ఆసక్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అధిష్టానం నుంచి ఇప్పటికే కాల్ వచ్చిన నేపథ్యంలో ఎవరనేది కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఏపీకి సంబంధించిన అంశంలో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే పురంధేశ్వరి అధ్యక్ష కొనసాగుతుంది. పురంధేశ్వరి నేతృత్వంలో గతంలో ఏపీలో బీజేపీ బలం పెంచుకున్నది, చాలా దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ కూడా పురంధేశ్వరిని మళ్ళీ రెండోసారి కూడా కొనసాగిస్తారా? కూటమితో ఇప్పటికే టీడీపీ బీజేపీ కలిసి అధికారం చెలాయిస్తున్నాయి కాబట్టి రెండోసారి పురంధేశ్వరిని కొనసాగిస్తారా, లేదంటే అక్కడ కూడా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం. జీవీఎల్ నరసింహారావు కావచ్చు, మాధవ్ కావచ్చు, పార్థసారథి కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇట్లా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇవాళ ఫైనల్ సాయంత్రం వరకు, అంటే మధ్యాహ్నం ఏకగ్రీవంగా నామినేషన్ వేయించగలిగితే ఎవరో ఒకరు అధ్యక్షుడు అనేది తేలిపోనుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధ్యక్ష ఎన్నికల హడావిడి అయితే నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో నామినేషన్ల స్వీకరణ, 4 నుంచి 5 గంటల వరకు గంట పాటు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా చేరుకున్నారు. రేపు అధ్యక్షుడిని ప్రకటించే